ఎన్నో డబ్బులు ఉన్నాయి, లంకె బిందెలు ఉన్నాయి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, 6 గ్యారంటీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నదంటే ఏమీ లేదు. అప్పులు ఉన్నాయి. అప్పుల కోసం తిప్పలు ఉన్నాయి. చెప్పుల దొంగల లెక్క మమ్మల్ని చూస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇంకా ఎలా మారబోతుంది, ఆయన 1 ట్రిలియన్ అంటున్నారు వచ్చే 5 ఏళ్లలో, ఆ తర్వాత వచ్చే 2047 నాటికి 3 ట్రిలియన్ అంటున్నారు, రైజింగ్ తెలంగాణ అంటున్నాడు, 2050 అంటున్నాడు, సుదీర్ఘ ప్రణాళికలు అంటున్నారు. ఇక్కడ కూడా ఈ రోజు చెప్పిన దానికి రేపు ఉండట్లేదు. ఆయనలో అసహనం విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి 50 సార్ల టూరు అనేది ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము. ఏడాదిన్నరలోనే 50 సార్లు ఢిల్లీకి రేవంత్. తాజాగా 2 రోజుల పర్యటనకు సీఎం. అధిష్టానం చుట్టూ చక్కర్లలో రికార్డు. 10 రోజులకు టూర్పై రాజకీయ వర్గాల చర్చ. తిట్టేందుకు నోరు, తిరిగేందుకు కాలు అన్నట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు. ఏడాదిన్నర కాలంలో పాలనాపరంగా, సంక్షేమపరంగా పెద్దగా చేసింది ఏమీ లేకపోయినా ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టించారని విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఏఐసిసి లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగే కాంక్లేవ్లో పాల్గొనున్నారు. శనివారం మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇది ఆయనకు 50వ ఢిల్లీ పర్యటన కావడం విశేషము. సో మొత్తానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మీద కౌంట్ డౌన్ చేస్తున్నారు నమస్తే తెలంగాణ. ఇది ఎప్పుడు 50 అవుతుంది, ఎప్పుడు 50 అవుతుందని నిన్నటి వరకు ఎదురు చూశారు. నిన్న ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కగానే అరాశతకం, అంటే మనం క్రికెట్లో అరే 49 వచ్చిండు, ఇంకొక బాల్ కొడితే బాగుండు, 99 వచ్చిండు, ఇంకొక బాల్ కొడితే బాగుండని క్రీడా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తారో ఈరోజు నమస్తే తెలంగాణ కానీ మిగతా పత్రికలు కానీ కొన్ని పత్రికలు అంతే ఆసక్తిగా రేవంత్ రెడ్డి పర్యటన ఎప్పుడు అర్ధ శతకం పూర్తవుతుంది, ఒక బ్యానర్ వేసుకుందామన్న పద్ధతిలో ఉన్నారు. అందులో భాగమే ఇది ఈరోజు. అయితే ఇది వేసుకోవడం తప్పు కాదు, ఆయన పోవడం తప్పు కాదు. పోయిన తర్వాత ఏం సాధించారు, ఈ 50 సార్ల ఢిల్లీ వెళ్ళి ఆయన తీసుకొచ్చిన నిధులు ఏంది, ఆయన తీసుకొచ్చిన పథకాలు ఏంది, దానివల్ల తెలంగాణకు ప్రయోజనం ఏంది, తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు ఏంది, ఇవి ప్రధాన అంశాలు. వాస్తవానికి ఈ ప్రధాన అంశాలను చూస్తే మాత్రం ఈ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత మేము 50 సార్లు పోయి వచ్చాము, ఏం చేసామనేది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 50 సార్లు పోయి వచ్చిన దానికి ఒక మన శ్వేతపత్రం అంటాం కదా, మేము 50 సార్లు ఊరికనే పోలేదు, నేను అధికారిక కార్యక్రమాల్లో పోతున్నాను, నేను ఏదో చీకట్లు నారా లోకేష్ని కలిసినట్టు కలవలేదు అని మొన్న పెద్ద కౌంటర్ ఇచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి కేటీఆర్ కు. మీరు ఇట్లా ఢిల్లీకి పోతున్నారు అని అంటే వాస్తవమే, ఆయన చీకట్లో కలిసాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, జనాలే వాళ్ళని చీకట్లలో కలిపేశారు, అందులో డౌటే లేదు. మనల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మనల్ని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు మనం ఈ వెలుగులో అధికారికమైన సమావేశంలో 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ 50 సార్లలో మనం ఎన్నిసార్లు ఏమేమి తీసుకొచ్చాము అని 50 సార్లకు సంబంధించి ఒక్కొక్క దానికి మనం గనక ఇవ్వగలిగితే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఈయన ఊకే ఢిల్లీకి ఎందుకు పోతుండు అనే చర్చ రాదు. ఆయన ఢిల్లీకి రాష్ట్రం కోసం పోతున్నాడు. ఆయన ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఫ్లైట్ ఖర్చు కంటే ఎక్కువ డబ్బులనే వెనక్కి తీసుకొస్తున్నాడు. ఆయన ఢిల్లీకి పోయిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, ప్రధాన మంత్రులను కలుస్తున్నారు, అక్కడ ఉన్న అధికారులను కలుస్తున్నారు, మన రాష్ట్రానికి సంబంధించిన రిపోర్ట్లు ఇస్తున్నారు, కొత్తగా పథకాలను తీసుకొస్తున్నారు, నిధులను తీసుకొస్తున్నారు అన్న ఆలోచనను ప్రజల్లో కలగజేసినప్పుడు అరశతకం కాదు శతకం సార్లు పోయినా కూడా అందరూ మీకు హ్యాపీగా వేడుకోలు చెప్తారు, వచ్చేటప్పుడు స్వాగతం చెప్తారు. కానీ మనం ఎందుకు పోతున్నాము, ఎందుకు వస్తున్నామో తెలియకుండా 50 సార్లు పూర్తి చేసుకొని అరశతకం పూర్తి చేసుకొని తెచ్చింది ఏముందిరా అన్న అంటే, సున్నా అన్న అంటే ఖచ్చితంగా ఇలాంటి విమర్శల పాలు కావాల్సి వస్తుంది. ఇలాంటి విమర్శలు వస్తుంటే అధికారంలో ఉన్న ఎవరికి నచ్చదు. అది బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ప్రశ్నలు నచ్చాయి, విమర్శలు నచ్చాయి. ఆ విమర్శలు చేసే వాళ్ళను ఈ మధ్య తిట్టాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయితే చెంప కూడా కొట్టాలనుకుంటున్నాడట జర్నలిస్టులని. ఎందుకు మరి ఆయనకు అంత కోపం వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఆ జర్నలిస్టులను పగలగొట్టాలనిపిస్తుంది, చెంప పగలగొట్టాలనిపిస్తుంది. ఇదే జర్నలిస్టుల వల్లనే మనం ఇంత దూరం వచ్చాము. అప్పుడు మరి ముద్దు పెట్టుకోవాలనిపించింది, ఇప్పుడు చెంప పగలగొట్టాలనిపిస్తుంది అంటే మరి వాస్తవానికి అధికారంలో ఉన్న వాళ్ళని చెంప పగలగొట్టాలనేది జనాలకు అనిపిస్తుంది. జర్నలిస్టుల చెంపలు పగలగొట్టిన వాళ్ళు ఎవరు కూడా ముందటికి పోయి మళ్ళా పురోగతి సాధించింది ఏమీ లేదు చరిత్రలో. ప్రశ్నించే వాళ్ళను పగలగొట్టాలనుకున్న వాళ్ళకు నియంతృత్వ ధోరణి పెరిగిపోతుంది అనే దానికి అదొక నిదర్శనము. వాళ్ళలో అధికారము మదం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది అనే దానికి. ఎందుకు అంటే
ఈ వ్యవస్థలో 4 స్తంభాలు, ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజము. ఆ ఫోర్త్ ఎస్టేట్‌ని గౌరవించే ఒక మంచి సంప్రదాయం ఉన్న టీడీపీలో అత్యంత కాలం ఉండి మీరొచ్చారు. టీడీపీలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఆయన గురువు అని చెప్పుకునే మీరు ఈరోజు ఇంత అసహనంతోటి ఎందుకున్నారు? మనము వైఫల్యాలు చెందితే ఈ వైఫల్యాలను మిగతా ఇన్ని రోజులు రాజకీయ నాయకులను తిట్టారు ఇష్టం వచ్చినట్టు. రేవంత్ రెడ్డి అనగానే కేసీఆర్ లేకుండా మాటలు మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. కేటీఆర్‌ని తిట్టడం జరిగింది. ఇట్లా ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని తిట్టే సంస్కృతి నుంచి ఈ రోజు అది జర్నలిజం వైపు రావడము చాలా దారుణం. ఏమన్నారో ఒకసారి విందాం. పత్రికా సమావేశాలు పెడితే ఎవడు పడితే వాడు వస్తున్నాడు. అట్లెట్లా వస్తారండి? ఎవడు పడితే వాడు? పత్రికా సమావేశాలకు పత్రికకు సంబంధించిన వాళ్ళు వస్తారు. నీకు ఒక ఐఎన్‌పిఆర్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సీఎంకి ఒక పిఆర్ఓ డిపార్ట్మెంట్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి జిల్లాకు డిపిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డిపిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. ఇన్ని వ్యవస్థలు ఉండగా ఎవడు పడితే వాడు వస్తుండంటే మీ అసమర్థతనా లేకపోతే వాళ్ళ సమర్థతనా? మీరు అసమర్థులయ్యి ఎవడు పడితే వాడు వస్తున్నాడంటే ఎవడు పడితే వాడు సీఎం ఆఫీస్కి వస్తున్నాడా? ఎవడు పడితే వాడు మీ ఇంట్లోకి వస్తున్నాడా? ఎవడు పడితే వాడు పత్రికా సమావేశానికి ఎందుకు వస్తాడు? పత్రికా సమావేశానికి వచ్చి ఏమన్నా మీ మీద రాళ్ళేశారా? పత్రికా సమావేశానికి వచ్చి నేను ప్రశ్నలు అడిగిర్రు. ప్రశ్నలు అడిగితేనే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఎందుకు? రేపు ఈ ప్రశ్నలు జర్నలిస్టులు అడగకపోతే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకక ప్రజల్లో మీకు వ్యతిరేకత ఇంకా పెరిగిపోతుంది. ఈ ప్రజల్లో వచ్చిన అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికే జర్నలిజం అనేది అద్భుతమైన ఒక ఆయుధం. మీకు వాస్తవానికి ఒక కత్తిని ఒకరి చేతికి ఇస్తే వాడు చంపడానికి వాడుకుంటాడు, వాడు తనను తను రక్షించుకోవడానికి వాడుకుంటాడు, ఇంకోరు తను బతకడానికి, కూరగాయలు కోసుకోవడానికి, పండ్లు కోసుకోవడానికి వాడుకుంటాడు. ఒక వ్యవస్థలో ఒక పనిముట్టు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలన్న తెలివి ఉంటే దాన్ని నిందించడం కాదు, దాన్ని వాడుకోవడం తెలుస్తుంది. జర్నలిజం కూడా అంతే. ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. ప్రభుత్వం దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ విమర్శగా భావించి దానికి పరిష్కారాలను ఆలోచిస్తే ప్రజల్లో ఉన్న అసంతృప్తి రోజు రోజుకు తగ్గి ప్రభుత్వం మీద నమ్మకము, విశ్వాసం పెరుగుతుంది. మరొకసారి అధికారంలోకి రావడానికి మార్గము సుగమం అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోక ప్రశ్నించిన వాళ్ళని పాతరేస్తాము, ప్రశ్నించిన వాళ్ళని ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా అట్లే అన్నారు. వరంగల్కి పోయి మొత్తం భూమి లోపల పాతేస్తాము అన్నారు. ఏమైంది? జర్నలిస్టులకు ఏమి ప్రజల యొక్క ఓట్లతోటి సంబంధం లేదు. జర్నలిస్టులు ఇట్లా ఓట్లు అడుక్కొని ఓట్లు అడిగిన తర్వాత మళ్ళా వాళ్ళకే తూట్లు పడవడం అనే పద్ధతిలో జర్నలిస్టులు లేరు. జర్నలిజం అనేది వృత్తి. 5 ఏళ్లకోసారి చేసే వృత్తి కాదు ఇది. 5 నెలలకోసారి మాట మార్చే వృత్తి కాదు ఇది. జర్నలిజం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది. దీన్ని ఈ రకంగా చూస్తే మీకు అంటే యద్భావం తద్భవతి అని గీతలో చెప్తారు. మన ఉద్దేశం సరిగ్గా ఉంటే మనకు అంత సరైన విధంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనిషి తన వైఫల్యం చెందుతారో తన మీద ఎప్పుడు ఎవరు ఏదో అనుకుంటారు అనే ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. మీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉన్నట్టుంది. అందుకని జర్నలిస్టుల చెంప మొన్ననే ఒక ఆయన భూపాలపల్లిలో ఒక ఎమ్మెల్యే జర్నలిస్టులు ఏం పీక్కోండి, ఏం రాసుకోండి అంటే నిన్న ఏం చేశారంటే కూలగొడితే ఆయన ఇంట్లోకి తీసుకుపోయి బర్లను కట్టేశారు జనాలు. సేమ్ జర్నలిస్టులు అన్న 10 రోజులకు ఆయన ఇంట్లోకి తీసుకుపోయి బర్లను కట్టేశారు. బర్లను కట్టి వస్తే ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఈ రోజు మీరు అట్లా అంటున్నారు, రేపు సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా బర్లు వస్తాయి. ఆ తర్వాత ఆ బర్లు ఉండాల్సిన స్థానంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎక్కడ ఉంటారు అనేది అర్థమవుతుంది. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? జర్నలిస్టుల మీద ఫ్రస్ట్రేషన్ ఎందుకు? జర్నలిస్టులు ఏమైనా కోట్లకు పడగలెత్తిరా? ఇంకా ఏమంటారంటే సోషల్ మీడియా జర్నలిస్టులకు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు. ఓకే, మరి రాజకీయ నాయకులకు అందరి విజ్ఞానవంతులు, విద్యావంతులు, ఉన్నత విద్యా పారంగతులు వీళ్ళందరూ ఉన్నారా? అసలు నిషాన్ బ్యాచ్ లేదా మన రాజకీయ నాయకుల్లో? ఏం క్రైటీరియా? సోషల్ మీడియా జర్నలిస్టులకు పొట్టగోస్తే అక్షరం రాదు. మరి ఇదే సోషల్ మీడియాలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు విపరీతంగా రేవంత్ రెడ్డి మాటలకు, రేవంత్ రెడ్డి ప్రసంగాలకు విపరీతమైన మీడియా కవరేజ్ ఇచ్చారు కదా. అప్పుడు అద్భుతము, ఆహా ఓహో అన్నారు కదా మీరు. సోషల్ మీడియా వారియర్స్ రావాలని ఆ వెంట ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి అని బ్రహ్మాండంగా పొగిడారు కదా. అంటే అధికారం రాగానే అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు రాగానే వీళ్ళందరూ అప్పుడు దేవుళ్ళ లెక్క అవపడ్డ వాళ్ళు ఇప్పుడు రాక్షసులు లెక్క అవపడుతున్నారా?